హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త లెసన్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే మనము మన దేశం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనకు రావాలి. అది కూడా బయలు ద్వారానే. ఇప్పుడున్నటువంటి సమస్యలో భారతీయులని లేదా హిందువులని ఇతర దేశాల వాళ్ళు వారి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నేను అనుకోవటం రాబోయే దినాలలో ఇంకా వీళ్ళని అత్యంత దారుణంగా అణిచివేసినా కూడా మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకన్నానంటే ఈ మాట, మనం చూస్తున్నటువంటి పరిణామాల ఆధారంగా ఈ దేశం యొక్క భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకుంటే రాబోయే దినాలలో సమాజం, ముఖ్యంగా ఎవరైతే ఇతర దేశాలలో ఉంటున్నారో వారి యొక్క జీనాలజీ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాడి యొక్క జీనాలజీ అంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల మీద పడుతుంది. లేదా ఒకవేళ ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి యొక్క మనుషులు కనుక మీరు మా దేశం నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు అది ఇప్పుడున్నటువంటి జనరేషన్తోనే స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అమెరికాలో మొదలైంది, యూరోప్లో మొదలైంది, ఆస్ట్రేలియాలో కూడా మొదలైంది. కారణం ఏంటి? ఏ కారణం చేత మొదలైంది ఇది ఇలాగా? మనం ఒకసారి నిజాయితీగా ఆలోచిస్తే మనం ఇక్కడికి వచ్చి వాళ్ళ జాబులు తీసుకుంటున్నామని కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రదేశాలలో మనం శుభ్రంగా అనుభవిస్తున్నామనే ఫీలింగ్ వాళ్ళకైతే లేదు. టు బి ఫ్రాంక్, వాస్తవంగా వెస్ట్రన్ కల్చర్ భారతదేశం కంటే చాలా అడ్వాన్స్లో ఉంది. కాబట్టి వీళ్ళు చేసే ప్రధానమైన ఆలోచన ఏంట్రా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ మీద వీళ్ళు స్టడీ చేస్తారు. ప్రపంచంలో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ ఏదైనా సరే ఆ కల్చర్లో ఉన్నటువంటి మంచి అంతా చెడు అంతా ఆలోచిస్తారు. ఆలోచించి ఆ రేస్ని ఆల్మోస్ట్ ఇది ఎలా ఉంటుందని డిసైడ్ చేస్తారు. దీనికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయంటే ఇప్పుడు చెప్పబోయేవే చూపిస్తాను. అది కూడా బైబుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లోపల ఒక విధంగా ఆలోచిస్తూ బయటికి ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. H1B వైరస్ ఏదో పట్టింది ఈ దేశానికి, దాన్ని తీసేయండి అని ఉంటారు. కానీ వాస్తవంగా అది కాదు. వీళ్ళ భయం ఈ జాతి కనుక మన దేశంలో అభివృద్ధి చెందితే మన కల్చర్ ఉండదు. ప్రధానమైనటువంటి ఎజెండా అదే. భారతీయులు కనుక ఆ స్థిరపడినటువంటి జీనాలజీ కనుక అభివృద్ధి చెందిందంటే మన కల్చర్ ఉండదు అనేది ప్రధానమైన ఎజెండా. అట్ ద సేమ్ టైం మనం చరిత్ర కనుక ఒకసారి బైబిల్ ద్వారా గ్రహిస్తే జీనోసైడ్ జరుగుతుంది. అంటే రేస్ని చంపివేసే విధానం. ఏ కాడికి సమాజంలో మానవుడు ఏమంటాడంటే హిట్లర్ నుంచి ఇది జరిగింది, హిట్లర్ కాలంలో యూదుల యొక్క జీనోసైడ్ జరిగింది అని చెప్తూ ఉంటారు. అంతకంటే ముందే చరిత్రలో జరిగింది. చరిత్రలో ప్రస్ఫుటంగా కనబడేది ఎక్కడ కనబడుతుంది అంటే ఎస్తేరు గ్రంథంలో జరుగుద్ది. ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క జీనోసైడ్ జరగడానికి రాజు యొక్క ముద్ర పడుతుంది. ఎస్తేరు గ్రంథం అది ఎలా ఉంటుంది అంటే ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. వాడు ఎలా ఫీల్ అవుతాడంటే నేను నీటికంటే గొప్పవాడిని, రాజు కంటే కాదు, మిగిలిన వాడికంటే నేను గొప్పవాడిని, కాబట్టి ప్రతివాడు నాకు నమస్కరించాల్సిందే అనేటువంటి తలంపుతో ఉంటాడు. వాళ్ళలో ఈ పని చేసే వాళ్ళలో ఒక యూదా జాతి వాడు ఏం చేస్తాడంటే వాడిని చూసి నిలబడు, వాడిని చూసి కనీసం నమస్కరించడు. నువ్వేంటారు, నువ్వు నాకంటే తక్కువడివి, యూదులు చేసే పని ఇది. నువ్వు నాకంటే తక్కువడివి, ఏదో రాజు దగ్గర ఉన్నంత మాత్రం నువ్వు నాకంటే గొప్పవాడు అట్ అయిపోతావు, సారీ అని చెప్పేసి స్ట్రైట్ గిట్ నిలబడిపోతాడు. కనీసం నమస్కరించడు. ఆ యొక్క జాతి మీద పగ అలా మొదలవుద్ది అనమాట. ఎవడైతే అధికారులను లెక్క చేయకుండా ఉంటాడో, ఎవడైతే ఆ యొక్క లా అండ్ ఆర్డర్ రాజు యొక్క చట్టాలని గౌరవించడో జాతి వాడు దారుణమైన జాతి వాడు అనే ఒక ఆలోచనకు వస్తారు. ఆ కాన్సెప్ట్లోనే ఈ యొక్క యూదులను చంపివేసే కార్యక్రమం ఎస్తేరు గ్రంథంలోనే జరిగింది, ఎస్తేరు కాలంలో జరిగింది. అంటే
దేవుడు యూదులను చంపబోతుంటే ఏ విధంగా రక్షించాడు అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. చాలా మంది ఏమంటారంటే యూదులకే దేవుడా యెహోవా, యూదులకే దేవుడా అంటుంటారు. యూదులకి కాదు, సర్వమానవాళికి దేవుడైన యెహోవా సృష్టికర్త. ఎప్పుడైతే యెహోవా ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ను ప్రస్ఫుటంగా క్రిస్టల్ క్లియర్గా సమాజానికి వాడడో వాడు వ్యతిరేకి అవుతాడు. అప్పుడు ఆ యొక్క యెహోవా యొక్క సమాజంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడు అని అర్థం. యెహోవా యొక్క సమాజం బయటికి వెళ్ళిపోయిన వాడు ఏమన్నాడు, వాడు బయట పారవేయబడిన వాడు అని అర్థం. యెహోవా అర్థం ఉండి ఎవడైతే యెహోవా చెప్పినటువంటి పనులు చేస్తుంటాడో వాడు దేవుడు నా వాడు అంటాడు. అయినప్పటికీ కూడా వాడు కుయుక్తిగా తప్పులు చేస్తున్నప్పటికీ కూడా వాడిని దండిస్తూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదే. దేవుడితో అన్ని రకాలుగా మాట్లాడుతూ దేవునితో ప్రేమిస్తూ ప్రభా నీ అంతా వాడు నా జీవితం అంతటి నేను గొర్రెల కాపరిని అంటూ దేవుని ప్రార్థిస్తూ తన యొక్క ఆ యొక్క హృదయాన్ని దేవునికి కుమ్మరించినప్పటికీ కూడా తన శరీర ధర్మపరంగా బలహీనుడు. సో అటువంటప్పుడు మానవుడు అటువంటి దావీదు కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులను దేవుడు దండిస్తాడు, మళ్ళీ సరవుతాడు. అదొక రకమైన బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఉంటుంది ఏంటంటే అచ్చంగా యెహోవాకే మేము భక్తులు, ఇంకెవడో భక్తులం కాదు అనుకుంటే ఒక జాతి. సో ఈ విధంగా మానవుడు వాడి యొక్క ఆలోచనల నుంచి విడిపోయాడు. కొంతమంది అంటారు యెహోవాకి మేము భక్తులం కాదు, మాకు సంబంధం లేదు, ఆడివుడు దేవుడు అంటుంటే కొంతమంది. కానీ ఈ దేవుడు ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ని, కమాండ్మెంట్స్ని, చట్టాలను, శాసనాలను వాడుతూనే ఉంటారు సమాజంలో. ప్రతిరోజు ప్రతి క్షణం వాటి కింద బతికేస్తూనే ఉంటారు వాళ్ళు. అది గ్రహించట్లేదు. ఇక్కడ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ జీనాలజీ ఎలాగైతే ఈ జీనోసైడ్ జరిగిందో, ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏ విధంగా అయితే మానవుడు డెవలప్ అవుతున్నాడో ఇక్కడ వీళ్ళకి భయం పట్టింది. ప్రధానమైన కారణం మోడీయే. ఎందుకంటే వెస్ట్రన్ కల్చరు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళ కల్చర్ ఎలా ఉందో, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు ఏంటనేది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి తీసుకుంటే, ఈజిప్ట్లో ఈ యొక్క యాకోబు సంతతి బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు జనసంఖ్య పరంగా. ఫరో అంటాడు, మీరు యూదులను గమనించారా, వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఉన్నారు, వాళ్ళు కనుక డెవలప్ అయ్యారో మనం చనిపోతాం, ఇక మనం బతకం. కాబట్టి మనం వీళ్ళ మీద ఒక కుయుక్తిని మనం ప్రదర్శించాల్సిందే అని ప్రదర్శించి వాళ్ళని బానిసలుగా మారుస్తూ మొదలుపెట్టాడు. మంచి మంచి మాటలు చెప్పుకుంటూ, మంచి మాట చేసుకుంటూ, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పనులు, వాళ్ళ ద్వారా ఎటువంటి పనులు చేసి చేయించుకుంటూ వాళ్ళకి అదే స్థానంలో ఉంచేశాడు. ఇక్కడ వాళ్ళు కళ్ళు తెరిచే లోపల మేము బానిసత్వంలో ఉండాము అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు. ఈ సబ్జెక్ట్ని మీకు టూకీగా చెప్తున్నాను అంతే. యాజ్ టీజ్గా ఉన్నట్టు చెప్పాలంటే నేను పాస్టర్ కాదు. సో అప్పుడు ఏమవుతారు, మేము బానిసత్వంలోకి మేము వెళ్ళిపోయామని చివరికి ఒక్కసారిగా ఆలోచన వచ్చే సమయానికి ఇక పూర్తిగా వాళ్ళు అనగదొక్కడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు దేవుడికి మొదలుపెట్టినప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనన్నాను అనుకుంటూ మోషే ద్వారా వాళ్ళని లేచి వాళ్ళని బయటికి వస్తారు. అది ఒక రకమైనటువంటి. సో ఒక దేశంలో ఒక జాతి డెవలప్ అవుతుంది అంటే ప్రధానంగా ఆ దేశాలు భయపడతాయి. మనం ఏదో వీళ్ళ ఆహారం కోసం వాళ్ళు ఏదో మన దేశానికి వచ్చారు, మనం జాబులు ఇచ్చాము, చక్కగా ఉన్నారు అనుకున్నామే కానీ వీళ్ళు చేసే పని చాలా ప్రమాదకరమని ఆలోచిస్తారు. నేను మీకు అంత ముందు వీడియోని చెప్పుకుంటూనే వస్తున్నా. నా వీడియోలు ముందుకు ఫార్వర్డ్ అవ్వని నాకు తెలుసు. ఎందుకంటే ఇది క్రిస్టియానిటీది కాదు, అది హిందూయిజం కాదు, ఎవరిది కాదు. కాబట్టి యాక్సెప్ట్ చేయడం చాలా కొంచెం కష్టమే. అట్ ద సేమ్ టైం నా మాటలు కత్తులతో పొడిచినట్టు ఉంటాయి. కాబట్టి నా వీడియోలు అంత ఫార్వర్డ్ అవ్వు. చూసిన వాళ్ళు కనీసం జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఆ విషయంలో చాలా మంచిది. ఇతర దేశాలలో వాళ్ళు చేసేటువంటి పని ఏంట్రా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలను వాళ్ళు గౌరవించరు. మన బాధ్యత గురించి మాట్లాడతాం.
ఆ దేశంలో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని తీసుకొని వాడిని మిస్లీడ్ చేస్తుంటారు. నెక్స్ట్, వీళ్ళు చేసే పండుగలో వీళ్ళకి చిరాకు కలిగిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను వీడియో ఒకటి పెడుతున్నాను, చూడండి. ఒకటే పెడుతున్నా. అంతకుముందు వీడియో ఏం చెప్పానంటే, ఇర్మియా గ్రంథాన్ని అలాగే యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒక మాట చెప్పాను. ఒక వీడియో చేశాను 20 minutes. ఏమని? తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, వాడి దగ్గర ఏమాత్రం జ్ఞానం లేదు. ఆ యొక్క విగ్రహాలను ఒకటి చేసుకొని తోటలో బలి అర్పణం చేస్తూ అసహ్యమైన పాకాలను వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు అలా తింటూ ఒక సామాన్య మానవుడి దగ్గరికి వచ్చాడు అనుకో, వాడిని అరే నువ్వు అసండకబో అని అంటుంటారు అని ఒక వీడియో చెప్పాను. యాక్చువల్గా భారతీయులు ఈ దేశంలో రాకముందు చాలా స్పష్టంగా సుస్పష్టంగా మనం ఉన్న కాలానికి చాలా చక్కగా ఉన్నాయి. సిస్టంగా పరంగా కానీ చాలా చక్కగా ఉన్నాయి. వీడు వాడు దాన్ని గ్రహించడు. మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఆలోచన రాడు. ఇండియాలో ఏ విధంగా అయితే పెరిగాడో అదే మెంటాలిటీతో ఇతర దేశాలకు వస్తాడు. ఇది సమస్య. ఇండియాలో వాడు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల మధ్య పెరిగాడు, ఇక్కడ ఇండియాలో చేసే పని ప్రధానంగా ఏంటంటే తల్లిదండ్రులు తల్లిబడి గర్భంలో ఉండగానే మనం పలానా కులము అని నేర్పుతుందే కానీ నువ్వు మనిషివి, చక్కగా బ్రతకాలి సమాజంలో, ఇదిగో పలానా వాడు నీ సృష్టికర్త, ఆ సృష్టికర్త నా గర్భంలో నేను పెట్టాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా సమాజంలో ఉండాలి. ఉండటం వల్ల ఏమవుతుందంటే దేవునికి పరిచారకుడిగాను ఉంటావు, కుటుంబానికి మంచి పేరు తెచ్చేవాడుగాను ఉంటావు అనే సబ్జెక్ట్ని చెప్పడం మర్చిపోయారు. మనం పొలం గొప్పది, నువ్వు పలానా వాడివి, నువ్వు దీనికి సంబంధించినోడివి, నువ్వు ఈ కల్చర్ సంబంధించినోడు, నువ్వు రాముడు పూజించడు, నువ్వు శివుడు పూజించుకునేవాడు అంటూ విగ్రహాలకు యొక్క సంస్కృతిని ఆపాదించి వాడిని ఇతర దేశాలకు పంపిస్తున్నాం. తల్లిదండ్రులుగా మీరు చేసేది అత్యంత నీచమైన పని. ఇంక్లూడింగ్ నేను కూడా తండ్రిని. ఇప్పుడున్నటువంటి సమాజంలో నేను కూడా చిన్నగా ఉన్నాను. నేను బొమ్మలు పూజించుకున్నాను, కానీ ఆ కల్చర్లో పెరగల. ఆ కల్చర్లో ఉన్నప్పుడు కూడా వాటి గురించి ఆలోచన మొదలుపెట్టాను. ఇవేం బొమ్మలు, ఒక కొండ మీద ఒక దేవుడు ఉంటాడు, ఒక కొండ కింద ఇంకో దేవుడు ఉంటాడు, మళ్ళీ ఇంకో పొలిమేర దగ్గర పోతే ఇంకో దేవత ఉంటుంది, అసలు వీటిని చేసినోడు ఎవడు అనేటువంటి ఆలోచన అప్పుడే వచ్చింది. కాబట్టి నాలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. మీరు కొంచెం ఈ బైబిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సమాజం త్వరగా డెవలప్ అవుతుంది. మీరు ఎలా ఉన్నారంటే గొప్ప సంస్కృతి అని చెప్పేసి ఆ దరిద్రాన్ని ఇతర దేశాలు తీసుకొస్తారని చెప్తున్నాను. వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుంది అంటే ఆ చేసే బొమ్మలో వీళ్ళు ఇంకా దొంగతనాలు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి ఇండియా తిరిగి వెళ్ళేవాడు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు లక్షల రూపాయల్లో వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. ఇది అత్యంత నీచమైనటువంటి క్రియ. నీ బుద్ధి అగ్రవర్ణమనో లోవర్ణమనో ఏదో దరిద్రాన్ని నీ మెడకేసుకొని తగిలించుకొని ఇతర దేశాలకు వచ్చి ఆ దరిద్రాన్ని ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బొమ్మ తీసుకెళ్ళవు, ఎక్కడ పెడతావు? ఆడి యొక్క సొమ్ముని దోచుకొని పోతున్నావు. ఎంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఎక్కడ ఉందా? ఇతర దేశాల గురించి మర్చిపో. వాడు కల్చర్లో పెరిగినా వాడి గురించి మర్చిపో. ముందు నీది నువ్వు గడుక్కో. నీది నువ్వు చేసే పనిలో ఇంతేనా చేసేది? ఎందుకు ప్రేమించాలి ఇతర దేశం నిన్ను? ఏ కారణాల చేత ఇతర దేశాల వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? నీకెందుకు రక్షణ కలిగించాలి? నువ్వు వచ్చావు, ఇతర దేశంలో వచ్చావు. ఇతర దేశంలో వచ్చినప్పుడు కూడా ఆ దేశం వాడు నీకు చక్కగా ఆ బైబిల్ ఇచ్చిన చట్టాల కింద నిన్ను కూడా రక్షిస్తున్నాడుగా, ఆ బైబిల్ ఇచ్చిన చట్టాల కింద నిన్ను కూడా ప్రేమిస్తున్నాడుగా. మళ్ళీ ఇంకా బొమ్మలు తీసుకుపోయి వాటికి కూడా యాడ్ పెడతాను. నువ్వు అమెరికాలో 25 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. వాడు ఎబ్బ సొత్తది ఆ దేశం. మనుషులు పుట్టారా జంతువులు పుట్టారా మీరు? అసలు మీ వలన ఈ దేశం వాళ్ళు విసిగిపోయారు. అసలు నీ దరిద్రమైన పనుల వలన ఈ ఇతర దేశాల వాళ్ళు విసిగిపోయి చిరాకేసి ఎక్కడ పడితే అక్కడ కొడత మొదలుపెట్టారు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? సరే
కొంతమంది రోషన్ కలిపి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇండియా వెళ్ళిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇండియా తిరిగి వెళ్ళి సరిగ్గా బతకనిస్తున్నారా? నువ్వు కమ్మోడివి, నువ్వు మాలోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు వెలమ్మోడివి, నువ్వు పలానా కులముడి, నువ్వు పలానా కులముడి అంటూ చంపేస్తున్నారే కానీ వాడినైనా సుఖంగా బతకనిస్తున్నారా? ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఒకటి పెట్టుకొని ఇతర దేశాలకు వస్తే, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎందుకు ఉండాలి? మీరే ప్రశాంతంగా ఉండనైపోతుంటే మనుషులని, మీరే మనుషులు ప్రశాంతంగా ఉండనైపోతుంటే వీళ్ళు ఎలా బతుకుతారా? ఎలా బతుకుతారు చెప్పు? మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? వాళ్ళు రిటర్న్ వచ్చి బతకలేరు. ఆ దేశంలో ఆ దరిద్రంలో ఆ మనుషుల మధ్య బతకలేరు. ఇక్కడుంటేనేమో మళ్ళీ వీళ్ళు అణచబడుతున్నారు. ఇదే సిస్టంగా జరిగింది. సిస్టమ్ మారలేదే, మారిందా? మారలా. ఈజిప్టులో ఫరో కింద ఉన్నటువంటి మనుషుల గురించి ఏ విధంగా అయితే ఫరో ఆలోచించాడో వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మా దేశం వచ్చారు, మా దేశంలో డెవలప్ అవుతున్నారు, కానీ మా సంస్కృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. అవునా కదా? వినాయకుడిని పూజిస్తున్నావు కదా, భక్తి శ్రద్ధలు పూజిస్తున్నావు కదా, మీరు చేసేది ఇంత నీచంగా బొమ్మలు చేసుకొని వాడు కాళ్ళతో దొక్కి ఒకడైదు ముద్దులు పెడతాం. ఎంత దరిద్రం అది. నేను ప్రేమించమని చెప్పట్లా, నేను బొమ్మలకు వ్యతిరేకం, బొమ్మల పూజలకి నేను వ్యతిరేకం. నేను ఇష్టం బైబిల్లో ఉన్న పదాలు ఇష్టం వచ్చిన మాట్లాడతాను, నాకు దేవుడు ఇచ్చిన అధికారం. మీరు ఆ బొమ్మలు కంటూ పోయారా కానీ ఈ దేశాన్ని సరిచేసి ఆ దేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా ఉంచాలనే ఆలోచన మీరు చేస్తున్నారు ఎప్పుడైనా? అదేమంటే ధర్మం 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 దరిద్రాన్ని ఒకటి తీసుకొచ్చి పాట ఒక మాట. ఏంట్రా ధర్మం అంటే? ధర్మం అంటే లా అండ్ ఆర్డర్ రా. ధర్మం అంటే లా అండ్ ఆర్డర్. ధర్మం అంటే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ లంచాలకు అలవాటు పడితే నువ్వేం చేస్తున్నావు రా? సిగ్గుందా నీకు? ఇతర దేశాల్లో ఉన్న భూమి నీ దేశంలో లేదా? ఇతర దేశంలో లేదా? భారతదేశంలో లేదా? భారతదేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సస్యశ్యామలంగా మార్చిపడచ్చు ఒక రాష్ట్రాన్ని, సరిగా మీరు బుద్ధి జ్ఞానం కలిగి ఉంటే. మిమ్మల్ని అత్యంత దారుణంగా కొడతంలో తప్పు లేదు, మిమ్మల్ని అత్యంత దారుణంగా తిడతంలో అసలు తప్పే లేదు. దేశాన్ని పుట్టిన ప్రతివాడు, వాడు రెడ్డి అవ్వచ్చు, కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, మాలవచ్చు, మాదిగవచ్చు, మనిషి అనేవాడు మనం పుట్టినటువంటి ప్రదేశాన్ని సరి చేసుకోవాలి, చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఆ యొక్క పుట్టిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకున్నారు మీరు ఎప్పుడైనా? మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? ఏ రకంగా ప్రేమించాలి? అదేమంటే చట్టాలంటారు, శాస్త్రాలు అంటారు. ఎవడికి చట్టాలు? ఎవడు కొడుతున్నావురా? నాలంటి కొడతావా? నాలంటి వాడాలంటే కూడా నీ అబ్బా, నీ తాత ముత్తాతలు కూడా దిగిరవా? ఈ దరిద్రాన్ని ఇతర తీసుకొచ్చి పడుతుంటే నీ మీద ఎందుకు ఇవ్వాలి? మీ మీద ఎందుకు ఉంటుంది రెస్పెక్ట్? ఏ రకంగా ఉంటుంది? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? సిగ్గు శరాలు ఉన్నాయా? నీచం చేసి పడేశారా అమెరికాని? నీచం గత మ్యాక్సిమం 20 years మీరు పెంట చేసి పడేశారు, దాన్ని టాట్లుగా మార్చారు. ఎందుకు రాదు మీకు యాజిటేషన్? ఎందుకు రాదు? వాళ్ళు ఎందుకు తిరగబడకూడదు? ఎందుకు కొట్టకూడదు? అదే ఉంటే నిమ్మ టీవీలో ఒక్కొక్కడు అసలు ఆ దేశాలు చేయించారా, ఈ దేశాలు చేసి ఇంతనా, వీళ్ళున్నదే మురికైతే వీడే పెద్ద పద్ధతిగా మాట్లాడతారు. జర్నలిస్ట్ కానీ లేకపోతే ఇంకోడు కానీ చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో తెలియదు. వీళ్ళ బుద్ధి ఏమైంది? వీళ్ళ జ్ఞానం ఏమైంది? జీనోసైడ్ జరగడానికి గల కారణం మీరే. సామాన్య మానవుడు వాడి యొక్క ప్రవర్తన, అలాగే ఆ ప్రవర్తన బట్టి ఏలికలు మిమ్మల్ని అత్యంత దారుణంగా మార్చేస్తున్నారు. బానిసలుగా మార్చేస్తున్నారు. కులములో ఒకడుంటే, కులాధిపతి ఒకడుంటే, ఆ కులం కింద ఉన్న ప్రతివాడు బానిసే. మీ కులంలో ఒక యాక్టర్ అనేవాడో యాక్ట్రెస్ కనుక ఉంటే దాని కింద ఎంత మంది దాని సంఖ నాకుతారో, దాన్ని కళ్ళ దగ్గర నాకుతారో మీకు తెలియదు. అందరు నాకేవాళ్ళే. బొమ్మలు పూజిస్తారు, వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ విగ్రహాలు పెడతారు. ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు ఉన్న పాటన చస్తే, ఉన్న పాటన నీ బిడ్డతో సహా నువ్వు చస్తే, నువ్వు వదిలిన పెంట ఎవడ క్రియేట్ చేసేది? దాన్ని ఎవడ క్లీన్ చేసేది? నీవు వదిలిన పెంటని క్లీన్ చేసేది ఎవడు క్లీన్ చేయాలి? తిరిగి పుట్టావు, కొంతకాలం బతుకుతున్నావు, చస్తున్నావు. దీనికోసం లేనిపోని దరిద్రాన్ని ఒకటి క్రియేట్ చేసి సమాజంలో పెట్టి చచ్చిపోతున్నాం. ఇదే మీరు చేస్తే ఇంకా కొత్త ఏమైనా ఉందా? జీనోసైడ్ జరగడానికి ప్రధానమైన కారణం ఈజిప్ట్ ఒకటి. ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశము అనే పదం ఉంటుంది. అంటే మన దేశ చరిత్ర
ఎస్తేరు గ్రంథ కాలానికే ఉన్నది అని అర్థం. ఎస్తేరు గురించి ఎందుకు రాశామంటే జీనోసైడ్ గురించి ఈ దేవుడనే యెహోవా చూశాడు కాబట్టి భూమి మీద జీనోసైడ్ అంటే ఒక జాతిని మానవుడు ఇంకొక మానవుడు నశించడానికి వీలు లేదు. ఇవి జాతులు నా ద్వారా వచ్చాయి, నేను సృష్టించిన వాడిని, సృష్టికర్త నేను. ఈ జాతులు ఒకటికొకటి అనుకుంటున్నాయి, ఈ బొమ్మలు కంటుకుపోయి ఒక జాతి ఇంకో జాతి మీద దాడి చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిని మనం తప్పనిసరిగా కాపాడాల్సిందే అని దేవుడైన యెహోవా కదా ప్రణాళిక వేసింది. ఎస్తేరు గ్రంథం యొక్క ప్రధానమైన విశిష్టత అదే. జీనోసైడ్ని ఆపిన గొప్ప దేవుడు. ఈ రోజున భారతీయులను కూడా తన్నకుండా ఉండాలంటే కూడా దేవుడే రావాలి. ఇప్పుడు ఈ దేశాల్లో వెస్ట్రన్ కల్చర్లో ముఖ్యంగా భారతదేశంలో ఎలా అసలు నీ కులాలు ఏందో మాకు తెలుసు, అవి ఎలా ఉండే కూడా మాకు తెలుసు. ఇక్కడ ఏమే నా ముందు వచ్చి తోక తాగించు మాక జాగ్రత్త ఉండాలి నాతో మాట్లాడేప్పుడు. ఈ దేశాల్లో నువ్వు ఎప్పుడైతే వెస్ట్రన్ ఇండియాలో దాటి వెళ్ళిపోయావో వాడు నీ మీద నీ దరిద్రం చేసే పనుల మీద వాడు అసహించుకుంటున్నాడు. నువ్వు అనుకున్న విధంగా నేను అనుకున్న విధంగా మన రంగు చాలా ఇష్టపడతారంట. కొంతమంది 1-2 ఇష్టపడతారు, 1% ఇష్టపడతారు, మిగిలిన 99% తాడ తీసాండి వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకున్న విధంగా బ్రౌన్ కలర్ని ఆల్మోస్ట్ ఇష్టపడరు. అడిటిగా రంగు అది బైబిల్లో ఉంటుంది. అది కొంతమంది ఇష్టపడతారు, స్కిన్ కలర్ చాలా బాగుంటుంది ఉన్న దాంట్లో, కాబట్టి ఫైన్. ఆ రంగుని ఈర్షపడేవాడు ఆశ్రయించుకుంటాడు. అది రంగు వాడికి ఇష్టమే, కానీ వాడు అసహించుకుంటాడు. ఎందుకంటే ఆ రంగు నాకు లేదే అనేటువంటి ఫీలింగ్ వాడికి. కనుక జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలను కాపాడిన వాడు, ఈ భారతదేశం మనుషులను కాపాడేవాడు కూడా ఆయనే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమిని ఈ వెస్ట్రన్ కల్చర్లో ఆయన